హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? మనం ఈ ప్రపంచంలోకి వచ్చిన రోజు మనం ఏమీ తెలియని చిన్న శరీరం మాత్రమే. కానీ ఆ రోజు ఒక మనిషి జీవితమే మారిపోయింది. మన చిన్న అరుపు విన్న క్షణంలోనే అతని గుండెలో ఒక కొత్త ప్రపంచం పుట్టింది. అతనే మన నాన్న. మన కోసం తన భయాలను పక్కన పెట్టి బాధ్యత అనే భారాన్ని ఆనందంగా మోసినవాడు. మన చిన్న వేళ్లను పట్టుకొని నడక నేర్పినప్పుడు మనం పడిపోతే కన్నీళ్లు పెట్టుకున్నది మనమే కాదు, లోపల ముక్కలైన హృదయం అతనిది. మనం మొదటిగా స్కూల్కు వెళ్ళిన రోజు మన బ్యాగ్లో పుస్తకాలతో పాటు తన కలలను కూడా నింపాడు నాన్న. నా బిడ్డ నాకు మించిన జీవితం గడపాలి అనే నిశ్శబ్ద ప్రయాణం అతని హృదయంలో అప్పుడే మొదలైంది. మనం యవ్వనంలో అడుగుపెట్టినప్పుడు మన మీద కఠినంగా కనిపించిన అతని మాటలు నిజానికి మన భవిష్యత్తును కాపాడే గోడలు. మనం కోపంతో దూరమైనా నాన్న మాత్రం మన నీడగా మనకు దగ్గరగానే నిలిచాడు. ఇవాళ మనం పెద్దవాళ్ళయ్యాకే అర్థమైంది, మన ప్రతి ఊపిరిలో ప్రతి విజయానికి నిశ్శబ్దంగా కారణమైన ఆ మనిషి విలువ ఎంత అపారమో. ఈరోజు ఆ నాన్న హృదయాన్ని మనసారా స్పర్శిద్దాం. బిడ్డ పుట్టడం అనేది కేవలం ఒక శిశువు ఈ లోకంలోకి రావడం మాత్రమే కాదు, ఒక మనిషి నాన్నగా పుట్టే క్షణం కూడా అదే. మన చిన్న అరుపు వినిపించిన ఆ క్షణం వైద్యశాలలోని ఆ గదిలో ఒక మనిషి గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. ఆనందమా, భయమా, బాధ్యత, అతనికే అర్థం కాని ఒక అనుభూతి. మన ముఖం మొదటిసారి చూసినప్పుడు తన కళ్ళలో మెరిసిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. తన చేతుల్లోకి మనల్ని తీసుకున్నప్పుడు ఇదే నా ప్రపంచం అని అతని హృదయం నిశ్శబ్దంగా ఒప్పుకుంది. మనకు ఏమీ తెలియదు, మనం కేవలం చిన్న శరీరం మాత్రమే. కానీ ఆ రోజు నుంచి అతని ఆలోచనలు, కలలు, భయాలు అన్నీ మన చుట్టూ తిరగడం మొదలయ్యాయి. మన ప్రతి ఊపిరి అతనికి ప్రాణమయ్యింది. మన చిన్న వేలు నాన్న వేళ్లను గట్టిగా పట్టుకున్నప్పుడు నాన్న గుండెల్లో ఒక మాట చెప్పుకున్నాడు, నిన్ను ఎప్పటికీ వదలను అని. మనం రాత్రిళ్ళు నిద్రపోకుండా ఏడ్చినప్పుడు మనకు ఆకలే అయ్యుండొచ్చు, లేదా కడుపు నొప్పిగా ఉండవచ్చు. కానీ నాన్న గుండెల్లో మాత్రం పెద్ద భయం. బిడ్డ ఎందుకు ఏడుస్తుంది అనే ప్రశ్న అతని కళ్ళలో నిద్రను దూరం చేసింది. అమ్మ మనల్ని ఒడిలో పెట్టుకొని ఊరడిస్తే నాన్న పక్కనే నిలబడి ఆందోళనగా చూస్తూ ఉండేవాడు. మాటల్లో చెప్పకపోయినా లోపల నాన్న మనసు వణికిపోయేది. పిల్లలు కారణం లేకుండా ఏడుస్తారు అంటారు, కానీ ఆ కారణం తెలియకపోవడమే నాన్నకు అతిపెద్ద కంగారు. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలా? మందులు అవసరమా? ఎక్కడైనా బాధగా ఉందా? ఇలా అనేక ఆలోచనలు నాన్న మనసును వేధిస్తాయి. మన చిన్న శరీరానికి జ్వరం తగిలితే మనకంటే ఎక్కువగా వేడి అతని గుండెల్లో ఉంటుంది. మన నుదుటి మీద చెయ్యి వేసి తాను మెలకువగా రాత్రంతా కూర్చుని ఉండేవాడు. మన మొదటి నవ్వు చూసినప్పుడు అతని ఆనందం ఎంతగా ఉంటుందో, మన మొదటి కన్నీరు చూసినప్పుడు నాన్న హృదయం అంతగా కంగారు పడుతుంది. మన చిన్న చేతులు గాల్లో ఊపుతూ నవ్వినప్పుడు అతను గర్వంతో నిండిపోతాడు. ఇది నా బిడ్డ అనే భావన అతని గుండెల్లో ఒక వెలుగులా మెరిసిపోతుంది. పిల్లలు చిన్న చిన్న అలవాట్లు కూడా నాన్నకు అమూల్యమైన జ్ఞాపకాలు. మన మొదటి మాట, మొదటి అడుగు, మొదటి చిరునవ్వు, ఇవన్నీ నాన్న జీవితంలో పండుగలే. మనము నడవడం నేర్చుకునే రోజుల్లో పడిపోతే మన కన్నీరు చూసి నాన్న హృదయం ముక్కలవుతుంది. అయినా మళ్ళీ లేచి నడవాలని ప్రోత్సహిస్తాడు. ఎందుకంటే మనం బలంగా పెరగాలనేది నాన్న ఆశ. రాత్రి ఆలస్యంగా పని ముగించుకొని ఇంటికి వచ్చినా మనం నిద్రలో ఉన్నామా అని ముందుగా చూసేది నాన్నే. మన నుదుటి మీద మెల్లగా ముద్దు పెట్టి సుఖంగా నిద్రపో అని నిశ్శబ్దంగా కోరుకునేది నాన్నే. మనకు తెలియదు, కానీ నాన్న రోజు మొత్తం అలసట మన చిన్న నవ్వుతోనే పోతుంది. కొన్నిసార్లు మనం అర్థం చేసుకోలేని కోపంతో ఏడుస్తాం, చిన్న విషయానికి అల్లరి చేస్తాం. కానీ నాన్న మన మీద కోపంగా కనిపించినా లోపల మాత్రం మన కష్టాన్ని చూసి కరిగిపోతాడు. మన ఏడుపు ఆగే వరకు నాన్నకు శాంతి ఉండదు. మనకు చిన్న గాయమైనా నాన్న భయపడతాడు. మనం పడిపోతే ముందుగా పరుగెత్తుకొచ్చి ఎత్తుకునేది నాన్నే. ఏమీ కాలేదు అని మనల్ని ఓదార్చినా గాయమయ్యేది మనకు కాదు, నాన్న గుండెకు. మన పుట్టినరోజు నాన్నకు పండగ, కానీ మన ప్రతిరోజు అతనికి ఒక పరీక్ష. నా బిడ్డ సంతోషంగా ఉందా అనే ప్రశ్న నాన్నను ప్రతిరోజు వెంటాడుతుంది. మనము ఆరోగ్యంగా, సంతోషంగా ఉండడమే నాన్నకు పరమానందం. మనకు తెలియకుండా మన కోసం నాన్న ఎన్నో భయాలను ఎదుర్కొంటాడు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. నేను లేకపోతే నా బిడ్డ ఎలా అనే ఆలోచన నాన్న మనసును కదిలిస్తుంది.
అయినా ఆ భయాన్ని మన ముందుకు రానివ్వడు. మనకు కనిపించేది నాన్న ధైర్యం మాత్రమే. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నాన్న హృదయం చాలా సున్నితంగా ఉంటుంది. మన ఒక్కొక్క చిన్న ఏడుపు నాన్నకు పెద్ద తుఫాను లాంటిది. మన నవ్వు అతని ప్రపంచం, మన కన్నీరు నాన్న బాధ. ఈ దశలో మనం ఏమీ గుర్తుపెట్టుకోము, కానీ నాన్న మాత్రం ప్రతి క్షణాన్ని హృదయంలో దాచుకుంటాడు. మన మొదటి సంవత్సరం, మొదటి పండగ, మొదటి మాట అన్నీ నాన్నకు జ్ఞాపకాల ఖజానాలో నిలిచిపోతాయి. మన చిన్న జీవితం ప్రారంభమైన రోజే ఒక మనిషి తన జీవితాన్ని పూర్తిగా మనకు అంకితం చేశాడు. మన ఏడుపు నాన్నకు కంగారు, మన నవ్వు నాన్న ఆనందం, మన ఊపిరి నాన్న జీవితం. ఇదే పుట్టినప్పటి నుంచి మొదలయ్యే నాన్న ప్రేమ. మాటల్లో ఎక్కువగా కనిపించదు, కానీ ప్రతి క్షణంలో గట్టిగా అనుభూతి అవుతుంది. మన చిన్న అడుగులు నడకగా మారిన రోజుల్లోనే నాన్న మన భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. నా బిడ్డకు మంచి చదువు ఉండాలి, నేను ఎదుర్కొన్న కష్టాలు ఇవి ఏవి నా బిడ్డ ఎదుర్కోకూడదు అని. ఈ మాటలు అతను బయటకు చెప్పకపోయినా లోపల మాత్రం ప్రతిరోజు పునరావృతం అవుతూనే ఉంటాయి. మన మొదటి పాఠశాల రోజు చిన్న యూనిఫామ్, చిన్న బ్యాగ్, నీళ్ల బాటిల్, మనకు అది కొత్త ఆటల ప్రపంచం లాంటిది. కానీ నాన్నకు అది ఒక పెద్ద అడుగు. మన చేతిని గట్టిగా పట్టుకొని పాఠశాల గేటు దగ్గరికి తీసుకెళ్తాడు. మనం లోపలికి వెళ్ళేటప్పుడు నాన్న బయట నిలబడి చూస్తూనే ఉంటాడు. మనకు తెలియదు, కానీ అతని కళ్ళలో ఆనందం కూడా ఉంటుంది. దాంతోపాటు ఒక చిన్న కంగారు కూడా ఉంటుంది. మనము నాన్న వెళ్ళకూడదు అని ఏడ్చిన రోజు నాన్న హృదయం లోపల కరిగిపోతుంది. అయినా మన భవిష్యత్తు కోసం మన చేతిని విడిచిపెడతాడు. ఆ క్షణంలో అతను కఠినంగా కనిపించవచ్చు, కానీ అది ప్రేమకు మరో రూపం. మన స్కూల్ బ్యాగ్లో పుస్తకాలతో పాటు నాన్న తన కలలను కూడా నింపుతాడు. మన ప్రతి పరీక్ష నాన్నకు కూడా పరీక్షే. మన ఫలితాలు చూసే రోజు నాన్నకు పండుగ లేదా ఆందోళన. మనం మంచి మార్కులు తెస్తే బయటకు ప్రశంసించకపోయినా లోపల గర్వంతో నిండిపోతాడు. మనం తక్కువ మార్కులు తెస్తే మన మీద కోపంగా మాట్లాడినా నిజానికి కోపం పరిస్థితుల మీదే. మనకు కావలసిన పుస్తకాలు, అవసరమైన ఫీజు, యూనిఫామ్ ఇవన్నీ సమయానికి అందించడానికి నాన్న ఎన్ని త్యాగాలు చేస్తున్నాడో మనకు తెలియదు. కొన్నిసార్లు తన కోరికలను వదులుకుంటాడు, కొన్నిసార్లు తన అలసటను పక్కన పెడతాడు. కానీ మన చదువులో మాత్రం తగ్గించడు. రాత్రి ఆలస్యంగా పని ముగించుకొని ఇంటికి వచ్చాక కూడా హోంవర్క్ చేశావా అని అడుగుతాడు. మనతో కూర్చొని పాఠాలు చెప్తాడు. తనకు తెలియని విషయాలైనా నేర్చుకొని మనకు చెప్పటానికి ప్రయత్నిస్తాడు. మన విజయం నాన్న కళ, మన ఎదుగుదల అతని గర్వం. పాఠశాల వేడుకలలో మనం వేదికపై నిలబడ్డప్పుడు ప్రేక్షకుల మధ్య కూర్చొని చప్పట్లు కొట్టేది నాన్నే. మన చిన్న బహుమతి నాన్నకు పెద్ద గౌరవం, మన చిన్న ప్రసంగం అతనికి గొప్ప విజయం. మనం చిన్న తప్పు చేసినా దాన్ని సరిచేయడానికి గట్టిగా మందలిస్తాడు. అది మనకు కఠినంగా అనిపించవచ్చు, కానీ నాన్న ప్రతి గట్టి మాట వెనక ఒకే కోరిక, నా బిడ్డ మంచి మార్గంలో నడవాలి అని. మన స్నేహితులు, మన అలవాట్లు, మన చదువు అన్నింటినీ నాన్న గమనిస్తూనే ఉంటాడు. మనకు తెలియకుండా మనకు కవచంలా నిలుస్తాడు. ప్రపంచం ఎంత పెద్దదో తెలుసుకున్నప్పటికీ మనకు ప్రమాదం తగలకూడదని తన నీడను మన వెంట ఉంచుతాడు నాన్న. కళాశాల దశలో మనం కలలు కనడం మొదలు పెడతాం. డాక్టర్ అవ్వాలి, టీచర్ అవ్వాలి, పోలీస్ అవ్వాలి అని. మన కలలు మారుతూ ఉంటాయి, కానీ నాన్న కల మాత్రం ఒక్కటే, నా బిడ్డ సంతోషంగా, గౌరవంగా జీవించాలి అని. మన చిన్న విజయాల్లో అతను ఆనందిస్తాడు. మన చిన్న ఓటముల్లో మనకన్నా ఎక్కువ బాధపడతాడు. అయినా మన ముందుకు కన్నీళ్లు చూపించడు. ఎందుకంటే మనం బలంగా ఉండాలని నాన్న ఆశ. పాఠశాల గడియారం ప్రతిరోజు మోగుతుంది, కానీ ఆ గడియారం మోగిన ప్రతిసారి నాన్న గుండెల్లో ఒక ప్రార్థన మోగుతుంది, నా బిడ్డకు మంచి జరగాలి అని. మనకు ఆ దశలో అర్థం కాకపోవచ్చు, కానీ పాఠశాల దశలోనే నాన్న మన జీవితానికి పునాది వేస్తాడు. మనకు మంచి విలువలు నేర్పిస్తాడు. నిజాయితీ, కష్టం విలువ, గౌరవం ఇవన్నీ మనకు అందించే మొదటి గురువు కూడా నాన్నే. ఈ దశ ముగిసేసరికి మనం కొంచెం పెద్దవాళ్ళమవుతాం. మన ఆలోచనలు మారుతాయి, మన మాటలు మారుతాయి, కానీ నాన్న హృదయం మాత్రం మారదు. అది ఇంకా మన కోసం కొట్టుకుంటూనే ఉంటుంది. పాఠశాల దశ ముగిసేసరికి మనలో ఒక కొత్త ప్రపంచం మొదలవుతుంది. మన ఆలోచనలు మారుతాయి. మనకు మనమే సరైనట్టుగా అనిపించే వయసు అది. మనకు స్వేచ్ఛ కావాలి, మన నిర్ణయాలు మనమే తీసుకోవాలి అనిపిస్తుంది. కానీ అదే సమయంలో నాన్న గుండెల్లో కొత్త ఆందోళనలు మొదలవుతాయి. యవ్వనం అంటే బయట ప్రపంచం ఆకర్షణలతో నిండిన దశ. కొత్త స్నేహాలు, కొత్త ఆలోచనలు, కొత్త ప్రభావాలు. మనకు అవన్నీ ఆసక్తిగానే కనిపిస్తాయి.
కానీ నాన్నకు మాత్రం వాటిలో దాగి ఉన్న ప్రమాదాలు ముందే కనిపిస్తాయి. మనం ఆలస్యంగా ఇంటికి వస్తే మనకు అది సాధారణం. కానీ నాన్నకు ప్రతి నిమిషం ఒక గంటలా అనిపిస్తుంది. ఫోన్ మోగకపోతే అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. బాగానే ఉన్నాడా, ఏదైనా సమస్యల్లో ఉన్నాడా అనే ఆలోచనలు నాన్నను వేధిస్తాయి. మనకు నాన్న అడిగే ప్రశ్నలు విసుగుగా అనిపించవచ్చు. ఎక్కడికి వెళ్ళావు, ఎవరితో ఉన్నావు, ఎందుకు ఆలస్యమైంది? మనకు అది అనుమానంలా అనిపించవచ్చు. కానీ అది అనుమానం కాదు, అది భయం. మన మీద నాన్నకు ఉన్న ప్రేమ వల్ల వచ్చే భయం. యవ్వనంలో మనం కొన్నిసార్లు గట్టిగా మాట్లాడతాం. మన భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. మీకు అర్థం కాదు అని చెప్పి గది తలుపులు మూసేస్తాం. ఆ తలుపులు మనం మూసేది గది తలుపే. కానీ ఆ క్షణంలో నాన్న గుండె మాత్రం మౌనంగా బాధపడుతుంది. అతను బయట కఠినంగా కనిపించవచ్చు, మన తప్పు సరిచెయ్యడానికి గట్టిగా మందలించవచ్చు. కానీ కొన్ని నిర్ణయాలను ఆపవచ్చు. ఆ సమయంలో మనకు నాన్న శత్రువులా అనిపించవచ్చు. కానీ నిజానికి అతను మన భవిష్యత్తు కోసం గోడలా నిలుస్తున్నాడు. యవ్వన దశలో మనం త్వరగా నిర్ణయాలు తీసుకుంటాం, భావోద్వేగాలకు లోనవుతాం. కొన్నిసార్లు తప్పు మార్గం కూడా సరి అయినదే అని అనిపిస్తుంది. అప్పుడు నాన్న గట్టిగా చెప్తాడు. అవి మనకు గాయంలా అనిపించవచ్చు. కానీ గాయపరచడానికి కాదు, మనల్ని కాపాడడానికి. మన స్నేహితుల గురించి అడుగుతాడు, మన అలవాట్లను గమనిస్తాడు, మన మార్పులను పరిశీలిస్తాడు. మనకు అది పర్యవేక్షణలా అనిపించవచ్చు. కానీ నాన్నకు అది బాధ్యత. మన జీవితం ఒక దారిలో సురక్షితంగా నడవాలని నాన్న కోరుకుంటాడు. ఎందుకంటే ప్రపంచం ఎంత కఠినమో నాన్నకు తెలుసు. మనకన్నా ఎక్కువ అనుభవం నాన్నకు ఉంది. కొన్నిసార్లు మనం నాన్నకు దూరం అవుతాం. మనం స్నేహితుల మాటలు ఎక్కువగా వింటాం, ఇంట్లో చెప్పే మాటలు తక్కువగా వింటాం. అప్పుడు నాన్న మౌనంగా మారిపోతాడు. బయట కోపంగా కనిపించినా లోపల మాత్రం ప్రార్థిస్తూనే ఉంటాడు, నా బిడ్డ దారి తప్పకూడదు అని. మనం తప్పులు చేసినప్పుడు నాన్న బాధపడతాడు. కానీ మనపై నమ్మకం మాత్రం కోల్పోడు. మనం మళ్ళీ లేచి నిలబడాలని కోరుకుంటాడు. యవ్వనం ఒక తుఫాను లాంటిది. మనకు అది స్వేచ్ఛగా అనిపిస్తుంది. కానీ నాన్నకు అది జాగ్రత్తగా దాటాల్సిన సముద్రం. మన జీవితంలో నాన్న పెట్టే నియమాలు మనకు బంధనాల్లా అనిపించవచ్చు. కానీ అవి మనల్ని రక్షించే గోడలు. కాలం గడిచాకే మనకు అర్థమవుతుంది ఆ గట్టి మాటల ప్రేమ, ఆ నియమాల రక్షణ, ఆ ప్రశ్నల వెనక ఉన్న ఆప్యాయత. మన యవ్వనంలో మనం నాన్నను అర్థం చేసుకోలేకపోయినా నాన్న మాత్రం మనల్ని ఎప్పుడూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. మనకు స్వేచ్ఛ ఇవ్వాలనుకుంటాడు. కానీ ప్రమాదం జరగకూడదని తాను మన నీళ్ళలా మారతాడు. యవ్వన దశ ముగిసేసరికి మనకు జీవితం గురించి కొంత అర్థమవుతుంది. అప్పుడు ఒక్కసారిగా గుర్తొస్తుంది, మన వెనక నిలబడి మనల్ని కాపాడిన ఆ మనిషి విలువ ఎంత గొప్పదో. కాలం ఎవరినీ ఆగమని అడగదు. మనము కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళం అవుతాం. ఒకప్పుడు నాన్న చేతిని పట్టుకొని నడిచిన మనమే ఇప్పుడు మనమే మన నిర్ణయాలు తీసుకునే స్థితికి వస్తాం. ఉద్యోగం, కుటుంబం, బాధ్యతలు, జీవితం మన ముందు కొత్త పాఠాలను తెరుస్తుంది. అప్పుడు ఒక్కోసారి మనకు చిన్నప్పుడు నాన్న చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. అప్పుడు అర్థమవుతుంది అవి కేవలం మాటలు కావు, జీవితానికి పునాది అని. మనకు జీతం వచ్చిన మొదటి రోజే ఖర్చులు ఎలా పెరుగుతాయో చూసినప్పుడు, ఇంటి అద్దె, కరెంటు బిల్లు, పిల్లల చదువు ఇవన్నీ మన భుజాలపై పడినప్పుడు ఒక్కసారిగా మనకు గుర్తొస్తుంది, ఇన్ని సంవత్సరాలు ఇవన్నీ నిశ్శబ్దంగా మోసింది నాన్నే అని. మన పిల్లలు కారణం లేకుండా ఏడ్చినప్పుడు, మనకు నిద్ర లేకుండా రాత్రులు గడిచినప్పుడు, అప్పుడు మన చిన్నప్పుడు నాన్న పడిన కంగారు గుర్తొస్తుంది. అప్పట్లో అతను కూడా ఇలాగే మెలకువగా కూర్చొని ఉండేవాడా అని మనసు అడుగుతుంది. ఒకప్పుడు నాన్న మాటలకు మనం కోపడ్డాం. ఇప్పుడు అదే పరిస్థితి మన ముందు నిలబడుతుంది. మన పెదాల మీద కూడా అదే గట్టి మాటలు వస్తాయి. అప్పుడు అర్థమవుతుంది అది కోపం కాదు, బాధ్యత అని. మన జీవితం గోడలా మన ముందుకు వచ్చినప్పుడు ఆ గోడ మీద వేలాడుతున్న ఒక పాత ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోలో నవ్వుతూ ఉన్న నాన్న. ఒక్కసారిగా గుండె బరువెక్కుతుంది. కండ్ల ముందు ఉన్నప్పుడు అంతగా కనిపించని విలువ దూరమై ఫోటో రూపంలో గోడకు దగ్గరైన తర్వాత మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది. మన విజయాల వెనక నాన్న చెమట ఉంది. మన ధైర్యం వెనక నాన్న నమ్మకం ఉంది. మన గౌరవం వెనక నాన్న త్యాగం ఉంది. నాన్న మనకు ఇచ్చింది కేవలం డబ్బు కాదు, అతను ఇచ్చింది విలువలు, నిజాయితీ, కష్టపడే తత్వం, తల వంచకుండా నిలబడే ధైర్యం. చిన్నప్పుడు మనం నాన్న భుజంపై కూర్చొని ప్రపంచాన్ని చూశాం. పెద్దవాళ్ళమైన తర్వాత నాన్న మన వెనక నిలబడి మన ఎదుగుదలను చూశాడు. కొన్నిసార్లు మనం నాన్నకు కృతజ్ఞత చెప్పలేదు, కొన్నిసార్లు మనం నాన్నను అర్థం చేసుకోలేదు. కానీ నాన్న మాత్రం మన మీద ప్రేమను ఎప్పుడూ తగ్గించలేదు.
ఇప్పుడు మనం పెద్దవాళ్ళమయ్యాక మన జీవితంలోని ప్రతి అడుగులో నాన్న నీడ కనిపిస్తుంది. నాన్న దగ్గరగా ఉన్నా లేక ఫోటో రూపంలో గోడకు దగ్గరైనా నాన్న ప్రేమ మాత్రం మన ఊపిరిలా మనతోనే ఉంటుంది. నాన్న విలువను తెలుసుకోవడానికి జీవితమే మనకు గురువు అవుతుంది. మనము బాధ్యతలను మోసినప్పుడే, మనము త్యాగం చేసినప్పుడే, మనము రాత్రుళ్ళు నిద్రపోకుండా కూర్చున్నప్పుడే నాన్న హృదయం ఎలా ఉండేదో అర్థమవుతుంది. అప్పుడు మనసు నిశ్శబ్దంగా ఒక మాట చెబుతుంది, నాన్న, మీరు ఉన్నప్పుడే మీ విలువ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాం. కానీ ఇప్పుడు తెలిసింది, మీరు మా జీవితానికి గోడ కాదు, పునాది అని. నేనిలా ఉన్నాను. ఇంతసేపు మనం మన నాన్న గురించి గుర్తు చేసుకున్నాం. మనం పుట్టిన క్షణం నుండి మన యవ్వనం దాటే వరకు మన వెనక నిశ్శబ్దంగా నిలిచిన ఆ మహానుభావుడి గురించి మనసారా మాట్లాడుకున్నాం. మనము ఎన్నోసార్లు నాన్నతో వాదించాం, ఎన్నోసార్లు అర్థం చేసుకోలేదు. కానీ నాన్న మాత్రం ఒక్కసారి కూడా మన మీద ప్రేమ తగ్గించలేదు. ఇప్పుడు ఈ వీడియో ముగిసిన తర్వాత ఒక పని చెయ్యండి. మీ నాన్న మీ పక్కనే ఉంటే వెళ్ళి ఆయనకు దగ్గరగా కూర్చోండి. మీరు ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆయన చేతిని మీ చేతిలోకి తీసుకోండి. మాటలు అవసరం లేని చోట ఒక చల్లని స్పర్శ సరిపోతుంది. ఆ చేతుల్లోనే మీరు మొదటిసారి నడక నేర్చుకున్నారు. ఆ చేతులే మీ భవిష్యత్తు కోసం కష్టపడ్డాయి. ఈరోజు ఆ చేతిని మీరు గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే రేపు గోడపై ఫోటోగా చూసే ముందు ఇప్పుడే ఆ ప్రేమను అనుభవించండి. మీరు కూడా మీ నాన్నతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.